వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సో ఈ సెలూన్ బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ నీదా? మమ్మీది యాక్చువల్లీ మా ఆఫ్టర్ మై డాడీ లెఫ్ట్. సో మమ్మీ నాకు ఒక మాట ఇచ్చింది, నాకు 2 years ఇవ్వు, డాడీ వెళ్ళాక ఐ విల్ మేక్ షూర్ దట్ ఐ గివ్ యూ గుడ్ లైఫ్, నీకు ఒక మంచి లైఫ్ ఇస్తాను అండ్ ఇల్లు అయితే కట్టేస్తాను. సో వీ హ్యావ్ అవర్ ఓన్ హోమ్ ఇన్ ఒడిస్సా. అది షీ లెజెట్ మేడ్ అ 3 to 4 బిల్డింగ్, మొత్తం కింద రెంట్ ఇచ్చి పైన రెంట్ ఇచ్చి ఇట్ ఫీల్స్ లైక్ అ హోమ్. చాలా లావిష్గా రెడీ చేసింది మమ్మీ. కానీ నాకు ఇక్కడ హైదరాబాద్లో ఇలా స్కోప్ వచ్చాక, ఇలా ఫ్యూచర్ వచ్చాక షీఈ్ లైక్, నువ్వు ఎలా ఉంటావు ఒంటరిగా అక్కడ అండ్ యూ ఆర్ గోయింగ్ ఇన్ టు యాక్టింగ్ ఫీల్డ్, నీకు యూ నీడ్ సమ్ కైండ్ ఆఫ్ సేఫ్టీ. సో షీఈ్ లైక్ ఓకే, అది అమ్మేసి మమ్మీ ఇక్కడికి వచ్చి అది సేమ్ అక్కడ డబ్బులు ఏదో వచ్చాయో ఇక్కడ సెటప్ చేసుకుంది అనమాట, స్టూడియో లెవెల్. సో ప్రాపర్ గా ఇప్పుడు హైదరాబాద్ ఈక్వల్. yes now I'm మొత్తం. సో what happened to your dad? My dad అంటే అగైన్ హీ వాజ్ అబ్యూజివ్, ఆల్కహాలిక్, కొంచెం వైలెంట్గా ఉండే, కొంచెం కాదు. సో అగైన్ చిన్నప్పుడే వెన్ ఐ వాజ్ ఐ థింక్ 5 years old అప్పుడే మై పేరెంట్స్ గాట్ సెపరేటెడ్ అనమాట. అప్పటి నుంచి డాడీకి కూడా ఐ థింక్ హీ నెవర్ ఆస్క్డ్ అబౌట్ మీ, ఐ నెవర్ ఆస్క్డ్ అబౌట్ హిమ్. మమ్మీతో మాట్లాడుతారు, అది కూడా చాలా అప్పుడప్పుడు, కానీ ఇప్పుడైతే మాటలు లేవు. బట్ యా, నాకు ఒక ఫాదర్ క్యారెక్టర్ మిస్సింగ్ వాయిడ్ అనేది ఇప్పుడు కూడా నాకు తెలియదు. ఐ డోంట్ నో వాట్ అ ఫాదర్స్ లవ్ ఇస్, నాకు తెలీదు. సో నేను అందుకే అంత బేగా 5 years ఉన్నప్పుడు సో ఐ డోంట్ ఈవెన్ రిమెంబర్. మధ్యలో హీ కేమ్ బ్యాక్ వెన్ ఐ వాజ్ 13 అగైన్. కానీ అప్పటికి నాకు ఒక మెచ్యూరిటీ ఉంది, నాకు అర్థమైంది ఇది తప్పు. సో వెన్ సేమ్ థింగ్స్ స్టార్టెడ్ హ్యాపెనింగ్, హీ స్టార్టెడ్ బూజింగ్, స్టార్టెడ్ బీటింగ్ మై మదర్. సో నాకు అర్థమైంది దట్ ఇది వద్దు లైఫ్లో, ఈ మనిషి వద్దు లైఫ్లో. నేనే చెప్పినాను, నాకు మీరు వద్దు డాడీ, ప్లీజ్ వెళ్ళిపోండి, మీరు ఎక్కడ ఉంటే నేను మమ్మీతోనే ఉండను, నేను వేరేగా ఉంటాను కానీ మీతో మాత్రం ఉండను. దట్ డే అగైన్ మై ఫ్యామిలీ సంథింగ్ దే స్పోక్, దట్ ఈస్ ఆన్ ఫ్యామిలీ అండ్ ఫైనలీ that person was out of our lives. And అప్పటి నుంచి ఐ థింక్ అప్పుడు కూడా వీ డెంట్ హ్యావ్ అ నీడ్ ఆఫ్ దట్ పర్సన్, ఇప్పుడు కూడా లేవు. సో మీ అండ్ మమ్మీ ఆర్ ఓకే, వీఆర్ హ్యాపీ టుగెదర్. బట్ ఖచ్చితంగా ఒక పెద్ద దిక్కు ఉండాలి ఇంట్లో అంటారు. చిన్నప్పటి నుంచి లైఫ్ ఎట్లా లీడ్ చేశారు మీ ఇద్దరు కలిసి, మదర్ అండ్ మీరు? దట్ ఈస్ అగైన్ ఆ మిరకల్, ఎలా లీడ్ చేసామని. కానీ నాకు మై మామ టేక్స్ కేర్ ఆఫ్ అస్, మై మామ ఈజ్ దేర్, సో హీ ఈజ్ ఆల్వేస్ దేర్. ఒక బ్రదర్ లాగా మమ్మీకి, నాకు ఒక మామయ్య లాగా. సో అది ఒక మ్యాన్ క్యారెక్టర్ అయితే అక్కడ ఉంది. అండ్ దెన్ బట్ అదర్ దెన్ దట్ ఐ థింక్ మేబీ ఏదో అదృష్టం అనుకోవచ్చు, ఇంకా అంత ఈజీగా వి కేమ్ టిల్ హియర్ అంటే. సో యా, నేను మమ్మీ, ఇన్ఫ్యాక్ట్ మై ఆడిషన్స్ ఆల్సో నాతో పాటు నా మమ్మీ వచ్చేది. వీ డెంట్ హ్యావ్ అ మేల్ ఫిగర్ విత్ అస్. సమ్ టైమ్స్ అలా ఢిల్లీ, ముంబై అలా వెళ్ళాలంటే వీ యూస్ టు టేక్ మై బ్రదర్, నాట్ మై ఓన్ బ్రదర్, సో అ బ్రదర్ పర్సన్ అలా. బట్ ఐ థింక్ మై మదర్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. సో అనిపిస్తుంటుంది ఎప్పుడన్నా సినిమా చూసినప్పుడు కానీ వేరే వాళ్ళ ఫాదర్స్ నాకు కూడా ఫాదర్ ఉంటే బాగుండు అని? నో, నేను నిజం చెప్తున్నా కదా, నాకు ఆ డాడీ ప్రేమ, నాన్న ప్రేమ అనేది నేను ఎప్పుడూ తెలియదు. నాకు ఐ డోంట్ నో హౌ ఇట్ ఫీల్స్. చూస్తే కూడా పోనీ ఐ సా మూవీస్, ఐ సా యానిమల్, హైనానా కూడా చూసేటప్పటికి నేను ఎప్పుడో ఇట్ కేమ్ టు మృణాల్, వెన్ మృణాల్ క్రైడ్ ఫర్ ద బేబీ, అప్పుడు నాకు ఏడుపు వచ్చింది. కానీ వెన్ నాని వాజ్ క్రైంగ్ ఐ కుడ్ నాట్ కనెక్ట్ టు ఇట్ బికాస్ ఐ డోంట్ నో హౌ ఇట్ ఫీల్స్. కానీ సమ్ టైమ్స్ వెన్ డాటర్స్ హ్యావ్ దిస్ సెక్యూరిటీ ఆఫ్ అ ఫాదర్, అప్పుడు కొంచెం అరే వెన్ యూ హ్యావ్ అ ఫాదర్ ఫిగర్ యూ కెన్ ఎక్కడైనా ఏదైనా మాట్లాడొచ్చు, అరే నా వెనక ఆయన ఉన్నారు, మీరేం చేసుకుంటారు అలా. And sometimes yes, when you are in this industry and when I have to travel in the night, నేను travel చేయాలి, I have to go meet new people. సో అప్పుడు కూడా I think ఒక అబ్బాయి ఫ్యామిలీలో ఉండడం ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఐ కాంట్ ఆస్క్ మై మదర్, మమ్మీ 3-4 అవుతుంది, కమ్ పిక్ మీ అప్, ఐ కాంట్ టెల్ హర్. బట్ డాడీ ఉంటే డాడీ వచ్చేవారు. సో దాట్ సెక్యూరిటీ ఈజ్ మిస్సింగ్ అనమాట. సో బట్ ఓకే, ఇక్కడ దాకా వచ్చాను కదా, ముందు కూడా వెళ్ళిపోతా. సో మేబీ పెళ్ళి అయితే ఆ ఫీలింగ్ ఉండదు మీకు? అంతే. ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారు మ్యారేజ్? టైం ఉంది ఇప్పుడు, కానీ మంచి అబ్బాయి ఉంటే నేను చేసేసుకుంటా. ఎలాంటి క్వాలిటీస్ కావాలి? ఐ షుడ్ బి రెస్పెక్ట్ఫుల్, మమ్మీని మంచిగా చూసుకోవాలి, అండ్ నా కెరియర్ నాకు ఇంపార్టెంట్ అని అర్థం చేసుకోవాలి, అండ్ కొంచెం వాడు నేనంటే కొంచెం అబ్సెస్డ్గా ఉండాలన్నమాట. బికాజ్ ఇప్పుడున్న జనరేషన్కి అండ్ నేను చూసిన జనరేషన్, నేనున్న జనరేషన్ చాలా తొందరగా గివప్ చేసేస్తారు.
బట్ ఇఫ్ యూ డోంట్ ఫైట్ అండ్ అక్కడ దాకా ఇఫ్ వీఆర్ సీయింగ్ అ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ పెళ్లి దాకా మాట్లాడితే ఐ థింక్ ఆ పిచ్చిదనం ఉండాలి. వద్దు, ఏదైనా ఉంటే ఆబ్స్టైకల్స్ లైఫ్లో వస్తాయి, నాకు అదే కావాలి, తనతోనే ఉంటా, నాకు అలానే ఉండాలి, దట్ గొడవలు అయితే వస్తూ ఉంటాయి. ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ అబౌట్ ఈచ్ అదర్స్ లైఫ్, ఎందుకంటే వెన్ ఐ థింక్ పీపుల్ గెట్ మ్యారీడ్, వాళ్ళ 2 lives ఆర్ గెట్టింగ్ మ్యారీడ్ టుగెదర్. ఇట్స్ నాట్ లైక్ అలా చెప్తారు కానీ ఇప్పుడు మీకు 1 లైఫే, కానీ అలా ఉండదు. ఎలా అయినా ఇద్దరు లైఫ్స్ చూసుకోవాలి. అండ్ నేనున్న ఇండస్ట్రీలో అయితే ఐ హ్యావ్ టు సీ మై కెరీర్. తో సపోర్టింగ్, రెస్పెక్ట్, నాకు యాక్చువల్లీ మెయిన్ రెస్పెక్ట్. ప్రేమ ఎలానా పడవచ్చు కానీ రెస్పెక్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ మై మదర్. సో యా. కానీ ఈ సాయి నైనిక మధ్య లవ్ ఫ్రెండ్షిప్ ఏంటది? ఇట్ వాజ్ లవ్ డెఫినెట్లీ. ఎందుకంటే ఇంత జనాలు ప్రేమించారు కాబట్టి, ఏదో ఒకటి ఉంది కాబట్టి ప్రేమించారు. బట్ ఇప్పుడు లేదు. ఎందుకు? అది డ్యూరింగ్ D14 ఓన్లీ. దేర్ ఇస్ నో సచ్ రీజన్. ఇట్స్ జస్ట్ డిస్టెన్స్ వచ్చేసింది అండ్ తను కరెక్ట్ చూసుకోవాలి, నేను నా కరెక్ట్ చూసుకోవాలి. అండ్ యా సంథింగ్ అంటే అప్పుడప్పుడు ఒక ఇద్దరికి సెట్ అవ్వదు. అండ్ సెట్ అవ్వాలని చేసుకోవాలని ట్రై కూడా చేయొద్దు. కొన్నిసార్లు గివప్ చేయాలి. సమ్ పీపుల్ ఓన్లీ వెన్ దే ఆర్ రైట్ ఫర్ యూ, ఓన్లీ వెన్ దే రెస్పెక్ట్ యూ అండ్ దే రెస్పెక్ట్ యువర్ మదర్. మమ్మీ మీద మాట వస్తే, మీ మీద మాట వస్తే, మీ క్యారెక్టర్ మీద మాట వస్తే, ఐ డోంట్ వాంట్ రెస్పెక్ట్, ఐ వాంట్ రెస్పెక్ట్. అండ్ రెస్పెక్ట్ అంటే నా ముందు కూడా రెస్పెక్ట్ ఉండాలి, నా వెనకాల కూడా నువ్వు ఉంటే అదే రెస్పెక్ట్ ఉండాలి. సో యా, సో అప్పటి నుంచి లైఫ్ చాలా బాగానే ఉంది. ఎలా పట్టింది బయటకు రావడానికి? ఎన్ని రోజులు పట్టింది? అసలు ఏంటి రీజన్? ఏంటి బ్రేకప్కి రీజన్ లేకుండా ఎందుకు ఉంటుంది బ్రేకప్కి? కొన్ని చెప్పలేను, బట్ ఎన్ని రోజులు పట్టింది బయట రావడానికి అయితే ఒక 1 year. అండ్ ఐ థింక్ ఈవెన్ నౌ సమ్వేర్ ఇట్ కైండ్ ఆఫ్ డిస్టర్బ్స్ మీ, బట్ ఐఎమ్ ఓవర్ ఇట్. నేను ఇంత స్ట్రాంగ్ అయినా అప్పుడు ఉండేది నైనిక వేరు. ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ నా డీలో ఉన్న నైనిక వేరు, ఇప్పుడున్న నైనిక చాలా వేరు. నేను నా మీద ఎంత వర్క్ చేసుకున్నా నాకు తెలుసు. నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎంత పోయింది, సెల్ఫ్ వాల్యూ ఎంత పోయింది, నాకున్న పీపుల్ క్యాన్ లవ్ మీ ఆల్సో అని ఫీలింగ్ ఎంత పోయింది, అది నాకు తెలుసు. నేను ఎంత పడ్డానో లైఫ్లో నాకు తెలుసు. అండ్ నేను మమ్మీ ఎంత చూసాము మళ్ళీ సేమ్ థింగ్స్ని, అది మాకు తెలుసు. సో వాడు తప్పు అని కానీ నేర్చుకోవాలి. ఐ థింక్ మెన్ షుడ్ లెర్న్ హౌ టు ట్రీట్ విమెన్ నైస్లీ. మెన్ షుడ్ లెర్న్. ఇప్పుడు నేను ఇక్కడ డైరెక్ట్గా చెప్పేస్తాను, కానీ ఇక్కడ ఉన్న మన సౌత్లో దెర్ ఈజ్ 120% అబ్బాయిలు ఉన్నారు హూ థింక్ దట్ నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తే నేను నాట్ హీరో, నేను సుపీరియర్ అనుకుంటారు. నేను ఏదైనా చేసుకోవచ్చు, తను చేయకూడదు. తను చేస్తే నేను తిట్టొచ్చు, కొట్టొచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. అలా మెంటాలిటీ ఉండకూడదు. బికాజ్ ఐ థింక్ అప్బ్రింగింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడున్న మన కేసెస్ కూడా దట్ ఈస్ ద సేమ్ థింగ్. మెన్ షుడ్ అండర్స్టాండ్ దట్ a female has made you, at least respect a female. If మీరు కోపం వస్తే కూడా అమ్మాయి తప్పు ఉంటే అది ఒక విధానంగా మీరు కోప్పడొచ్చు. బట్ ఐ డోంట్ థింక్ సో ఎనీ మ్యాన్ హ్యాస్ రైట్స్. ఈవెన్ గర్ల్స్ డోంట్ హ్యావ్ రైట్స్ టు స్లాప్ ఎనీ మ్యాన్. ఈవెన్ అ మ్యాన్ డజంట్ హ్యావ్ ఎనీ రైట్స్ ఆన్ ఈచ్ అదర్స్. సో అబ్బాయిలు అది నేర్చుకోవాలి. ఇక్కడ అబ్బాయిలు ఇక్కడ చాలా డిసప్పాయింట్ చేస్తారు. నాకు చిరాకు వచ్చేస్తుంది ఎందుకు ఇలా ఉన్నారని. బట్ అగైన్ కొంతమంది చాలా మంచిగా ఉంటారు. ఐ హావ్ సీన్ సక్సెస్ఫుల్ మ్యారేజెస్, ఐ హావ్ సీన్ సక్సెస్ఫుల్ రిలేషన్షిప్స్ ఆల్సో. ఇలా ఇక్కడ పెట్టి చూసుకుంటారు కొంతమంది అబ్బాయిలు. అలా కూడా ఉన్నారు. చెప్పలేం కానీ బయటకి అట్లా కనిపించిన లోపల వాళ్ళకి మరి ఎన్ని గొడవలు ఉన్నాయో. గొడవలు ఉన్నా కూడా ఐ థింక్ సార్ట్ అవుట్ అవుతూ ఉంటే అది ఓకే కదా. కానీ మరి అలా అబ్యూజివ్ అవ్వకూడదు. గొడవలు వస్తాయి, ఎందుకు రావు, కానీ అబ్యూజివ్ అనేది. అండ్ అమ్మాయిలు కూడా ఎందుకు, నేనే భరించా, అమ్మాయిలు భరిస్తారు. అబ్బా, అమ్మాయిలు ప్రేమిస్తే అన్నీ భరిస్తారు. హైదరాబాద్ ఈజ్ అ మిక్స్ ఆఫ్ పాపులేషన్ అండి. అమ్మాయిలు కూడా కరెక్ట్ అన్ను, అబ్బాయిల్ని కూడా కరెక్ట్ అన్ను. ఇది జస్ట్ ఈ జనరేషనే, మై జనరేషన్ ఈజ్ అ టోటల్ వేస్ట్. ఇది నేను మొత్తం చెప్పేస్తా. బట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ దట్ ఒక రిలేషన్షిప్ అన్నప్పుడు, ఫీలింగ్స్ అన్నప్పుడు సిన్సియర్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. ఒక మనిషిని మీరు ప్రేమిస్తున్నారంటే ఆ మనిషి లైఫ్ మీ ఇలా చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అండ్ అలాంటి
మేబీ మీరు స్ట్రాంగ్ ఉండొచ్చు, కానీ నేను అంత స్ట్రాంగ్ లేను కాబట్టి నా మైండ్లో అది ఎంత ఎఫెక్ట్ అవుతుంది, నేను తర్వాత ఏమైపోతాను, దే డోంట్ కేర్. అలా అన్నప్పుడు కొంచెం ఐ థింక్ ఐ విష్ పీపుల్ అండర్స్టాండ్ ద ఇంపార్టెంట్ ఆఫ్ ఫీలింగ్స్, రెస్పెక్ట్ ఈచ్ అదర్ ఫీలింగ్స్. అంతే, ఇంకా ఇప్పట్లో ఏం చెప్పలేము. కానీ లైఫ్ టీచ్ యూ లెసన్స్ అంటారు కదా, చాలా లెసన్స్ నేర్చుకున్నట్టుంది నైనిక. నేను చిన్నప్పటి నుంచి పడుతూనే ఉన్నా. నేను నాకు ఏది లేదంటే లేదు, నాకు అన్నీ ఉన్నా. ఐ హ్యావ్ చైల్డ్హుడ్ ట్రామా, ఐ డోంట్ హ్యావ్ ఫాదర్స్ లవ్, నాకు మళ్ళీ టీనేజ్ ట్రామా, రిలేషన్షిప్ ట్రామా, అన్నీ చూస్తూనే ఉన్నాను. దేవుడు నాకు దేనికి ప్రిపేర్ చేస్తున్నారో నాకు ఇప్పుడు కూడా తెలియదు. కానీ ఇది అంటే బయట చెప్తే చెప్తుంది అని అనిపిస్తుంది, కానీ నాకు నా లైఫ్ మీద ఎంత క్లారిటీ ఉందో ఇప్పుడున్న ఈ జనరేషన్ ఉన్న ఒక అమ్మాయికి అంత ఉండదు అనుకుంటా. ఎందుకంటే అన్నీ చూసా నేను, అండ్ నేను పడుతున్నా. అండ్ ఆ తర్వాత కూడా వద్దు, నేను ఇప్పుడు కూడా జనాల్ని నమ్ముతున్నాను. అంత చూసాక కూడా నేను నమ్ముతాను. ఐ హ్యావ్ సో మచ్ లవ్ టు గివ్. ఇప్పుడు కూడా వద్దు, నాకు లవ్ మ్యారేజే కావాలి. ఇప్పుడు కూడా నేను నమ్మడానికి రెడీ. ఎందుకంటే నాట్ ఎవ్రీబడి ఈజ్ సేమ్, అండ్ మారుతారు జనాలు కూడా. కొంతమంది మరి అలానే ఉంటారు, కానీ మారుతారు. అది ఛాన్స్ ఇవ్వాలి. సో చాలా నేర్చుకున్నానని లేదు, కానీ వచ్చింది అలా, అంతే. తప్పలేదు. ఐ ఆల్సో వాంట్ టు ఎంజాయ్ మై టీనేజ్. ఐ ఆల్సో వాంట్ టు బి అ స్మాల్ కిడ్. నేను నా స్కూలింగ్ కూడా కంప్లీట్ అయ్యగానే నేను తర్వాత నా స్టడీస్ కంప్లీట్ చేయలేదు, డైరెక్ట్ వర్క్. బికాస్ మై లైఫ్ హ్యాస్ ఆల్వేస్ బీన్ హసిల్ 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 హసిల్. పని చేస్తూనే ఉన్నాను, స్ట్రగుల్ చూస్తూనే ఉన్నాను. అండ్ ఐ థింక్ వెన్ ఐ వాజ్ 16 ఐ స్టార్టెడ్ వర్కింగ్. అప్పుడే నేను ముంబై వెళ్ళి 2 years ఒంటరిగానే ఉన్నా. అప్పుడు మమ్మీ కూడా లేదు. ఒంటరిగానే ఉండి నా లైఫ్ నేను చూసుకొని ట్రావెల్ చేస్తూ అలా. బట్ అదే ఐ థింక్ ఇప్పుడు అందుకే అంత స్ట్రాంగ్గా ఉన్నా మేబీ. కానీ ఎంత మనం మర్చిపోదామన్నా మన ఇన్స్టాల్ నుంచి ఫొటోస్ చేసిన, రీల్స్ చేసిన జనాలు మర్చిపోరు. వాళ్ళ సైడ్ నుంచి అట్లా ఇన్స్టాల్ మెసేజ్ వచ్చినప్పుడు వాట్ హ్యాపీ మీకు కంటిన్యూస్గా మెసేజ్ వచ్చినప్పుడు, కింద కమెంట్స్ పెడుతున్నప్పుడు వాట్ వాజ్ యువర్ రియాక్షన్? నెగిటివ్ కమెంట్స్ ఉంటే అలా తీసుకుంటారు? నాకు నెగిటివ్ కమెంట్స్ అయితే టు బి రియలీ ఆనెస్ట్, మై ఆడియన్స్ ఈ విషయంలో అయితే వచ్చింది కొన్ని, డైరెక్ట్ ఇలా డిలీట్ చేసేస్తాం. కొన్ని వస్తే కొన్ని మమ్మీకి నచ్చవు. అది ఎలా చెప్పాడు, మమ్మీ తిట్టేస్తుంది మొత్తం. మమ్మీ అస్సలు ఊరుకోదు. మొత్తం ఇది నువ్వు ఇది అని చెప్పేస్తారు. బికాజ్ జనాలు కూడా వాళ్ళకి ఏం తెలియక ఇప్పుడు కూడా ఈవెన్ నేను ఇంటర్వ్యూ ఇస్తూ ఉంటే కూడా నేనేం క్లారిటీగా ఎవరికి చెప్పట్లేదు ఇక్కడ. తను కూడా ఏం చెప్పలేదు క్లారిటీగా. దట్ వాజ్ అవర్ రిలేషన్షిప్, వి బ్రోకప్. ఎగ్జాక్ట్లీ. జనాలకి అది కూడా అబ్బాయిలే అంటారు ఇవన్నీ. అబ్బాయిలకి ఒక నోరు వచ్చింది అని చెప్పాలి అబ్బాయిలు. ఒక చేతులు ఇచ్చాడు దేవుడు, ఫోన్ ఇచ్చాడు, టైప్ చేసి కమెంట్ పెట్టడం. అది ఎంతవరకు తప్పు అనేది మీ ఇంట్లో ఒక అమ్మాయిని పెట్టుకొని ఇంకొక అమ్మాయిని నువ్వు ఇది చెప్పడానికి మీ బ్రతుకు ఎంత? అది ఈవెన్ ఇఫ్ యూ అబ్యూజ్ ఎనీ గర్ల్, దట్ ఈస్ అబ్యూజింగ్ యువర్ ఓన్ మదర్ ఓన్లీ. బికాజ్ ఒక వర్డ్ ఉంటుంది, అది ఐ థింక్ జస్ట్. అండ్ అబ్బాయిలకి అది ఓకే బ్రేకప్ చెప్పింది కదా, తనే ఏదో ఒకటి చేసుకుంటుంది, మీకు ఎందుకురా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎందుకు? అండ్ ఆ తర్వాత కూడా మీరు ఎవరు చెప్పడానికి? అప్పుడు రాలే కదా, మీరు పెళ్లి చేసుకుని అని డబ్బులు ఇవ్వలేదు కదా మనకి, మరి ఇప్పుడు ఎందుకు? నో, యూ ఆర్ నాట్ ఇన్వాల్వ్డ్ వెన్ వీ ఫెల్ ఇన్ లవ్, సో డోంట్ గెట్ ఇన్వాల్వ్డ్ నౌ ఆల్సో. బట్ ఇప్పుడు మై ఆడియన్స్, మై ఇన్స్టా ఫ్యామిలీ అయినా యూట్యూబ్ ఫ్యామిలీ అయినా, నేను ఎందుకు బంగారమ్స్ అంటా అంటే వాళ్ళు అన్నీ యాక్చువల్లీ మై ఇన్స్టా ఫ్యామిలీ హ్యాస్ ఆల్సో ఫర్గాటెన్ అబౌట్ ఆల్ దిస్. ఇప్పుడు ఇంటర్వ్యూ వల్ల మళ్ళీ వస్తుందేమో, కానీ వాళ్ళు అన్నీ మర్చిపోయారు. దే జస్ట్ లవ్ మీ ఇన్ అండ్ అవుట్. వాళ్ళు నా మాటలు విని ఐ థింక్ వాళ్ళు నన్ను ఎంత మంచిగా చూసుకుంటారంటే ఐఎమ్ బ్లెస్డ్ టు హ్యావ్ దెమ్. వాళ్ళు నిజంగా అన్ని